హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడు. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. ఏంటి సార్, చిరంజీవి గారు నేను ఘాటుగా హాట్గా కామెంట్స్ చేశారు. ఏంటి సార్ ఎంతవరకు ఇది? ఇక్కడ పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా విమర్శించడమే కాకుండా పవన్ కళ్యాణ్ తాలూకు ఫ్యామిలీని కూడా అంటే వెలుగులోకి తీసుకురావడం, చిరంజీవి గారు మాట్లాడడం, సురేఖమ్మను మాట్లాడడం, పవన్ కళ్యాణ్ తల్లిని మాట్లాడడం, ఇలాగా ఆయన భార్యలతోనే పోకుండా ఫ్యామిలీ మీద ఎక్కుపెట్టి టార్గెట్ చేసి మాట్లాడడం అందరికీ బాధ అనిపించింది. అందరికీ బాధ అనిపించిన తర్వాతే చిరంజీవి స్పందించాడు. అది ఆయన సంస్కారం. అంటే ఇంకా మనం చిరంజీవి గారిని స్పందించకపోతే ఎవరైనా పౌరుషం లేదా అని మనం అడుగుతాం. అది పరిస్థితి. చెప్పాడన్నమాట. ఏమనుకుంటున్నారు మీరు? మనం చెప్పుకుంది చెప్పాడన్నమాట. నేను నా తమ్ముడిలా పెంచలేదు, బిడ్డలా పెంచాను. నేను నా బిడ్డని చూస్తూ వదులుకుంటాను. నేను అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. ఇంకోసారి చెప్తున్నాను, ఏదైనా మాత్రం మీరు వ్యక్తిగతంగా వచ్చినట్టయితే మొత్తం నాతో పాటు మెగా ఫ్యామిలీ వస్తుంది. కాచుకోండి. మెగా ఫ్యామిలీ వచ్చి రంగంలో దిగినప్పుడు మీరు ఊహించుకోండి ఏం జరుగుతుందో అని చాలా సివియర్గా వార్నింగ్ ఇచ్చారన్నమాట. అలా రోజా కూడా ఏమని వార్నింగ్ ఇచ్చారంటే, రోజా నువ్వు ఆడదానివి కాబట్టి బతికిపోయావు, అదే నువ్వు ఊరుకో, ఎందుకంటే నీ గురించి ప్రస్తావించడం కూడా నాకు సిగ్గుచేటుగా ఉంది. అలాగా ఆయనలో నిజమైనటువంటి ఒక బాధని చూడగలిగన్నమాట. అందువలన కొంత వణుకు పుట్టిస్తుంది ఇప్పుడు ఎవరిలో, వైసీపీలో. ఇప్పుడు వైసీపీ తాలూకు అంటే ప్లాన్ అంతా ఎలాగుందంటే, పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి మధ్య పెట్టాలి ఒకటి, పవన్ కళ్యాణ్కి అంటే పవన్ కళ్యాణ్ తాలూకు క్యాడర్కి తెలుగుదేశం తాలూకు క్యాడర్కి పెట్టాలి. ఇలాగ వాళ్ళకి గొడవలు తీసుకురావాలనేటువంటి ఆలోచనతోనే రకరకాల వ్యూహాలు, రకరకాల పథకాలు వేసుకుంటున్నారన్నమాట. దానికి బానిసలు కాకుండా చూసుకోవాలి వీళ్ళు. దానికి కానీ పొరపాటున కానీ సిక్కారంటే మాత్రం చాలా కొంచెం ప్రాబ్లం అవుద్దన్నమాట. మంచి మూమెంట్లోకి వచ్చారు. ఏదైనా సరే పవన్ కళ్యాణ్ మాటలను అందరూ హర్షిస్తున్నారు, అందరూ మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి మహిళా ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. ఈసారి ఎలాగైనా సరే వాళ్ళు పవన్ని కైవసం చేసుకుందామనే ఆలోచనతో ఉన్నారు. మొదట్లో ఏదో 10, 15, 20 సీట్లు అనుకున్నాం, కానీ ఇప్పుడు అది కాదు. పవన్ కళ్యాణ్ మేజర్ కాంట్రిబ్యూటర్గా తయారైపోయాడు అన్నమాట. అందువల్ల రాబోయే ఎలక్షన్స్లో మాత్రం చాలా చాలా టఫ్ రెండు ఉంటాయి. కాదు సార్, మామూలుగా రోజా గారు మినిస్టర్ అయినప్పుడు అవును, చిరంజీవి గారు ఇంటికి పిలిచి సాల్వా కప్పి భోజనం పెట్టి మంచిగా ఆప్యాయంగా చూసుకుని పంపిస్తే, ఏడు సార్ ఆవిడ అలా కామెంట్ చేయడం వల్ల ఆయన ఎలా ఫీల్ అవుతారంటారు అసలు? అదే ఆయన ఫీల్ అవ్వబడి చెప్పాడు. ఎంత బాగా మాట్లాడాడండి. రోజా నువ్వు ఆడదానివి కాబట్టి బతికిపోయావు అంటే, భీష్ముడు సెకండ్ని చూసి ఎలాగ తెచ్చి చిక్కిపో అన్నాడు, అలాగన్నమాట. చాలా హీరోయిజం చూపించాడు చిరంజీవి గారు. నువ్వు ఆడదాని కాబట్టి బతికిపోయావు, లేకపోతే ముక్కలు అయిపోతాను అని చెప్పడం మాట. లేకపోతే అది ఏ కీలుగా కీలు ఇచ్చేస్తారు. ఒక్కసారి చిరంజీవి తాలూకు ఫ్యాన్స్ తలుచుకుంటే వీళ్ళు ఎక్కడండి? ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ కలిస్తే చాలు, వాళ్ళ ఓట్లు చాలు సిన్సియర్గా. మీరు పవన్ కళ్యాణ్ని గెలిపిస్తే నన్ను గెలిపించినట్టే అని చిరంజీవి అంటాడు. అల్లు అర్జున్ అంటాడు మా మామని గెలిపించినట్టయితే నన్ను గెలిపించినట్టు అంటాడు. రామ్ చరణ్ అంటాడు, వరుణ్ తేజ్ అంటాడు, సాయి ధర్మతేజ్ అంటాడు. వీళ్ళందరూ ఉన్నారంటే ఏముందండి, వాళ్ళు ఒక్కసారి రామసేనలా బయలుదేరినట్టయితే డెఫినెట్గా వణుకు పుడుతుందన్నమాట. వీళ్ళు డబ్బులకి లొంగేవాళ్ళు కాదు, వీళ్ళు ప్రేమకు లొంగేవాళ్ళు. ఇన్ని లక్షల మంది వస్తున్నారంటే డబ్బులు తీసుకుని వస్తున్నారా? ప్రేమతో వస్తున్నారన్నమాట. అందువలన పవన్ కళ్యాణ్ మాత్రం చాలా దూసుకుపోతున్నాడు. చిరంజీవి కూడా అంత ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. ఆయన ఎంతైతే కమాన్ వెళ్ళు, ఉన్నాం మేము, నీ వరకు మేము అందరూ ఉన్నాం అని చెప్పడంలో మాత్రం చిరంజీవి గారు చాలా 100% కాన్ఫిడెన్స్తో చెప్పాడు.
కాదు సార్, ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి అందరూ వచ్చారనుకోండి ప్రచారానికి, దీనివల్ల పవన్ కళ్యాణ్ గారికి అన్న ప్లస్ అయ్యి ఓట్లు పడే ఛాన్సెస్ ఉంటుందంటారా? డెఫినెట్గా ఉంటాయండి. చెప్పా కదా నేను, చిరంజీవి గారికి గతంలో పడినటువంటి 18 సీట్లు కన్ఫర్మ్డ్ అండి. 18 సీట్లు కన్ఫర్మ్డ్. మరి పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు గెలుచుకుంటాడో చూడాలి. అప్పుడు మిగతా ఫ్యాన్స్ వచ్చినట్టయితే ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే బూత్ మేనేజ్మెంట్ ఫ్యాన్స్కి బాగుంటుందండి. సపోజ్ ఒక ఫ్యాన్ వచ్చి మీతో ఓటు వేయించాలనుకోండి, ఒరే ఓటు వేయరా అని చెప్పడు, మిమ్మల్ని తీసుకెళ్ళి ఓటు వేయిస్తాడు. చూసారా, ఫ్యాన్స్కి కుర్రాడికి ముసలాడికి తేడా ఏంటంటే, కేడర్లో పెద్దలు వయసులో ఉన్న వాళ్ళు ఏమంటారంటే, బాబు మన ఈ వీధందరూ కలిసి మనకి ఆ ఓట్లు వేయండి, మన పార్టీ అంటారు. కానీ కుర్ర యూత్ ఏంటంటే అది నమ్మరు. ఆడ బైక్ మీద 3-4 ఎక్కించేసుకొని ఆ 4 చేత ఓట్లు వేయించి ఇంటికి వస్తాడు. కారు మీద కిక్కిరిసిపోయిన 10 మందినైనా ఎక్కించుకొని ఆ 10 మంది చేత ఓట్లు వేయించి ఇంటికి వస్తాడు. అంటే యూత్ కుర్రాల్లో ఉన్నది ముసలాల్లో ఉన్నది తేడా. ముసలా అంటే నడివేసు అనమాట. మీరు వేసేయండి బాబు, మనకే ఇంకా ఓటు ఇంకెవరికి, దాన్ని ఎవరైనా ఏమైనా చెప్తే వినొద్దు అంటారు. ఇలాగంటారు కానీ ఇది అలా కాదు, దగ్గరుండి వేయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఓటు వేయించమని చెప్పనుకోండి, మీరు ఒకళ్ళు నమ్మి వదిలిపెట్టరు. ఆ ఓటు వేసినంత వరకు వెంటబడతారు అన్నమాట. అది పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఇప్పుడు మామూలుగా అయితే యూత్ వరకు అయితే ఓకే సార్. అవును. అదే ఒకవేళ పెద్దోళ్ళ వరకు అంటే ఒక 40 అలా 40 పైన ఏజ్. అవునండి, పెద్దవాళ్ళు వీళ్ళందరిని చూసి వాళ్ళకి సినిమా రాజకీయం ఒకటి కాదురా అని అలా కాదు. ఇప్పుడు ఆలోచిస్తారంటారా అలాగా? ఇప్పుడు దారంటి వస్తుండగా వీడియోలు చూశానండి. పెద్దవాళ్ళు బాగా నమ్మకం పుట్టిందండి. ఏంటంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు కూడా యూత్ వరకు మా వెనకాల ఉన్నారు, బాగా పెద్దోళ్ళు ఒక 70s వరకు ఉన్న వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నారు, మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అటు ఇటుగా ఉన్నారు, అవును వాళ్ళని ఎలా మార్చడం అసలు అని అంటున్నారు. వాళ్ళు కూడా మారారు. ఎలాగంటే పవన్ కళ్యాణ్ నిస్వార్థంగా తనకున్న డబ్బంతా పెట్టేయడం వాళ్ళు మంచి మార్పు తీసుకొచ్చింది ఒకటి. పవన్ కళ్యాణ్ ప్రజల్లో వెళ్ళి ఆ వల్ల అందరూ స్టాండ్ అవ్వడం, ఇప్పడానికి 50 లక్షలు ఇవ్వడం, మళ్ళీ తర్వాత దెబ్బతిన్న ఇళ్ళకేమో కట్టుకోమని డబ్బులు ఇవ్వడం, తనకి దారిలో ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి మళ్ళీ పునర్జీవితాన్ని ప్రసాదించడం, ఇవన్నీ కూడా జనం గమనిస్తున్నారండి. తర్వాత ఏంటంటే నాగబాబు చెప్పాడు కదా, వాడి పిల్లల పేరుని కూడా దాచుకున్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లని విత్డ్రా చేసేసి పార్టీ కోసం ఖర్చు పెట్టాడని చెప్పింది బాగా పనిచేసింది. అలాగే మొన్న రేణుదేశాయ్ మాటలు కూడా మహిళల్లో, ముఖ్యంగా మహిళల్లో బాగా పనిచేసింది. ఏం చెప్పింది, పవన్ కళ్యాణ్ చెడ్డవాడు కాదు, మా ఇద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చాయి, కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా మంచివారు, ప్రజల కోసం బతికేవాళ్ళు, ఇల్లు వాకిలి పట్టించుకోరు, ప్రజల గురించే ఆలోచిస్తుంటారు. అందువలన దయచేసి మీరు పవన్ కళ్యాణ్ని సమర్థించండి, పవన్ కళ్యాణ్కి ఓటు వేయండి అని చెప్పడం చాలా హెల్ప్ అయిందన్నమాట. ఎందుకంటే ఎవరినైతే వీళ్ళు ఆధారంగా తీసుకొని ఇంతవరకు మాట్లాడుతున్నారు, పిల్లల్ని వదిలేశారని, రేపు రేణుదేశాయ్ వచ్చినట్టే అన్న లిజినవ్ వస్తారు, ఇద్దరు స్టేజ్ మీద కూర్చుంటే ఏమవుతారండి ఈ గాడిదలందరూ, ఎస్ మమ్మల్నే కదా వదిలేశారన్నారు, మేము విడిపోలేదు, మేము కలిసే ఉన్నాం, ప్రాణం ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్తో కలిసి ఉంటాం, అంత మంచివాడు ఆయన, దేవుడు లాంటి వాడు. కనుక మీరు ఏమైనా ఓటేసినట్టయితే, తనకు ఓటేసినట్టయితే మీ బతుకులు బాగుపడతాయి. మేము మా బతుకుల గురించి ఆలోచించడం లేదు, ఆయన కూడా మా కోసం త్యాగం చేశాడు, ఇల్లు వాకిలి పిల్లల్ని కూడా త్యాగం చేసి మీకోసం వచ్చాడు అని వాళ్ళు చెప్పారనుకోండి, ఎక్కడ పెట్టుకుంటారండి వైసీపీ వాళ్ళు తలకాయి? 3 పిల్లలు అన్నాడు కదా ఈ జగన్మోహన్ రెడ్డి, కొంచెం అడుగు ముందుకేసి 4 పిల్లలు అన్నాడు పాపాత్ముడు. ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటాడండి జగన్మోహన్ రెడ్డి తలకాయి? ఆయన నోరు ఎలాగొచ్చిందని 4 పిల్లలు అనడానికి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.